ఈరోజు ఏం చేస్తున్నావే? శనగపిండి తోటి కూర చేస్తున్నా. కూరగాయలు లేనప్పుడు ఇట్లా చేస్తే మంచుకుంటుందని చేస్తున్నా. ఓకే. శనగపిండి ఈ కప్పు తీసుకున్నాం. దీంట్లో పిండి పట్టినంత పోసిన. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం. కరివేపాకు ఇది సన్నగా తరుముకోవాలి. కట్ చేసుకొని పిండి వేయాలి. ఒక ఉల్లిగడ్డ, కొంచెం కొబ్బరి ముక్క, మెంతులు, జీలకర్ర ఇవి 2 వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. ధనియాలు కూడా, కొంచెం చింతపండు, దీనికి సరిపోయేటంత చింతపండు తీసుకున్నాం. కొంచెం బెల్లం ముక్క, ఇది సారీరా దాచిన చెక్క, ఒక 2 ఇలాచీలు, 2 లవంగాలు, ఇది కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఓకే. కూరలో ఇంకా తాయిదంతా వేసిన తర్వాత వేయాలి. ఇదంతా వేసి పౌడర్ చేసి పెట్టాం. చేసి కూర ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మెంతులు వేసి వేయించుకోవాలి. ఇది కొంచెం ఎర్రగా అయినాక జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేగినాయి, ఇప్పుడు తీసేసాలి. ఇవేం తీసుకుంటున్నావు ఇంకా? ఇప్పుడు ఉల్లిగడ్డ చూపించిన కదా, అట్లా సగం గడ్డ ఇట్లా సన్నగా కోసుకోవాలి, ఆమ్లెట్ కోసుకున్నట్టు. ఈ ధనియాలు వేయించి పౌడర్ చేసుకోవాలి. జీలకర్ర మెంతులు 2 వేయించి ఇవి పౌడర్ చేయాలి. ఇది అల్లం వెల్లిగడ్డ, ఇది బెల్లం ముక్కని, ఈ కరివేపాకు కూడా ఇట్లా సన్నగా కోసి పెట్టుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు ఇట్లా కోసుకోవాలి. కారం సరిపడేదంత కారం వేసుకోవాలి. కొబ్బరి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె పోతాము. 4 చెంచాల నూనె పోసిన. పోసి ఉట్టి జీలకర్ర వేయాలి. ఇలా ఆవాలు వేయొద్దు, కానీ జీలకర్ర ఒక్కటే వేయాలి. జీలకర్ర వేసినాక ఈ సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసినాక ఇట్లా కలుపుకొని కరివేపాకు వేయాలి, కట్ చేసి పెట్టుకున్నది. అల్లం వెల్లిపాయ కూడా వేసుకోవాలి. ఇంకా కొంచెం అవసరం ఉన్నాక సరిపడే పప్పు వేసుకోవాలి. చిక్కడంతో ఇది మంచిగా ఉల్లిగడ్డ అంతా ఎర్రగా అయ్యి ఏగుతుంది. వేగినాక ఇది ఉల్లిగడ్డ మంచిగా ఎర్రగా అయినాక 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. ఇలా రెండు గ్లాసుల నీళ్ళు పోసినాక దానికి సరిపడేటట్టు కారము ఉప్పు వేయాలి. సగం చెంచా కారం వేసిన నేను, కొంచెం అంతా సరిపడేటంత ఉప్పు, ఈ నీళ్ళు బాగా మరగాలి. మరిగినాక ఇది పిండి పోసి కలపాలి. పిండి ఉడికేదాకా సన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి. మరిగేటప్పుడు శనగపిండి వేయాలి. స్టవ్ బంద్ చేసుకొని శనగపిండి వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి, సన్నగా ఇట్లా వేసుకొని కలపాలి. కలుపుకుంటే పిండి వేసుకోవాలి. ప్లేట్ పైన ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని రుద్దుకోవాలి. ఇప్పుడు పిండి తీసి దాని మీద పోసుకోవాలి. ఇదంతా ఇట్లా వేసుకొని ప్లేట్ పైన దీని ఇట్లా షేప్ వచ్చేటట్టు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేయాలి కదా పీసెస్. ఇది కొంచెం గట్టిగా అయినాక చాకు పెట్టి పీసులు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి కదా. నూనె వేడైన తర్వాత ఏం వేయాలి? జీలకర్ర, ఓకే, ఉల్లిపాయ,
పచ్చిమిరపకాయలు కరివేపాకు. కాగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. పసుపు, కారం వేస్తున్నాం ఇప్పుడే. కారం, ఉప్పు, 2 చెంచాల కారం, 1 చెంచా ఉప్పు. ఓకే. కలిపి పెట్టుకున్న చింతపండు రసం. చింతపండు రసం పోసుకోవాలి. ఈ చింతపండు రసంలో జీలకర్ర పొడి వేయాలి, ధనియాల పొడి, బెల్లము, కొబ్బరి పౌడర్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి. ఇందాక చేసుకున్న పీసెస్ని ఇట్లా పీసెస్ లాగా చేసుకొని ఈ మరుగుతున్న దాంట్లో వేసేయాలి. ఇలా సరే ఓకే. ఇట్లా అంతా మెల్లగా వదిలితే ఇది బాగా మరగాలి. ఇట్లా మరిగినాక నూనె పైకి తేలుతుంది. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. శనగపిండి చెక్కి కూర రెడీ అయ్యింది. అన్నంలో బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది.